పోరాట సమితి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు బోధన్ స్థానిక ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి యొక్క చిత్రపటాలకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటికి నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేస్తూ చట్టబద్ధత కల్పించడం ద్వారా 30 ఏళ్ల మాదిగల యొక్క పోరాటానికి మాదిగల యొక్క కళను సాకారం చేసినందుకు మరి మాదిగ సమాజం సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరియు ఆ యొక్క బిల్లు పాస్ కావడంలో మరి బోధన్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి యొక్క పాత్ర కూడా ఉందని మరి వారి చిత్రపటాన్ని కూడా మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు మరి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మాదిగలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఒక పక్క మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మరి అన్ని జిల్లాలలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలను దళిత సంఘాలు అన్ని సంఘాల యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి ఒక నివేదికను తీసుకొచ్చి మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో మా యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి మాదిగ రాజకీయ పోరాట సమితి బిఎన్ రమేష్ మాదిగ గారి నాయకత్వంలో వారికి మేము సామాజిక ఉద్యమాలను తెలియజేస్తూ మరి యావత్ మాదిగ సమాజం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఖచ్చితంగా మేము మాదిగలము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్లలో మన వర్గీకరణ చేయకుండా మా యొక్క భక్తులను మాదిగ భక్తులను పెనం మీద ఉన్నటువంటి ఆ భక్తులను పొయ్యిలో వేసినట్టు మరి పరిచిన కేసీఆర్ ఇవాళ మరి తెలంగాణ ఉద్యమకారుడిగా మా ఉద్యమాన్ని అణచివేసిళ్ళు. కానీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మరొక సంవత్సర కాలంలోనే మరి 6 నెలల్లో వర్గీకరణ తీర్పు వచ్చిన 6 నెలల్లోనే మాకు చట్టబద్ధత కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి తరఫున తెలియజేస్తున్నాం. జై రేవంత్ రెడ్డి, జై బిఎన్ఆర్, జై మాదిగ, జై మాదిగ.